వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఎస్జిటి పేపర్ నుండి సైకాలజీ సబ్జెక్ట్లో బాల్యదశ అనే పాఠం నుండి ప్రశ్నను గమనిద్దాం. పిల్లల ప్రవర్తనకు సంబంధించి వేరుగా ఉన్న దానిని గుర్తించండి. పిల్లల ప్రవర్తనకు సంబంధించి వేరుగా ఉన్న దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఉద్వేగాలు ప్రదర్శించడం, ఆప్షన్ బి అభిరుచులు వైఖరులు, ఆప్షన్ సి సాంఘిక అంశాలలో పాల్గొనే తీరు, ఆప్షన్ డి నైతిక విలువలలో ఒకే విధంగా ఉండటం. పిల్లల ప్రవర్తనకు సంబంధించి మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఈ ప్రశ్నకు సరైన జవాబు ఆప్షన్ డి అన్నమాట. నైతిక విలువలలో ఒకే విధంగా ఉండటం. పిల్లల ప్రవర్తనకు సంబంధించి వేరుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏదంటే ఆప్షన్ డి, నైతిక విలువలలో ఒకే విధంగా ఉండటం. దీని వివరణ చూద్దాము, అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో నైతిక విలువలు పిల్లలలో ఒకే విధంగా ఉండవు. నైతిక విలువలు అనేది పిల్లల ప్రవర్తనలో వేరువేరుగా ఉంటుందన్నమాట. కారణం ఏంటంటే వారు బాల్యంలో పొందిన వివిధ అనుభవాలు ఒకే విధంగా ఉండవు. మనం పాఠంలో గమనిస్తే రవి, రాకేష్, రమేష్, శ్రీధర్ వీళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా తేడాలు ఉన్నట్లు అర్థమవుతుంది. కాబట్టి పిల్లలందరూ ఉద్వేగాలు ప్రదర్శించడంలో, అభిరుచులు వైఖరులలో, సాంఘిక అంశాలలో పాల్గొనే తీరులో, నైతిక విలువలలో వైరుధ్యాన్ని కలిగి ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు. సో ప్రశ్నలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించమన్నాడు కాబట్టి మన ప్రశ్నకు సరైన ఆప్షన్ డి అన్నమాట. దీనికి సంబంధించి పూర్తి వీడియో నేను చేశాను. అంటే బాల్య దశలో పిల్లల యొక్క సామ్యాలు మరియు వైవిధ్యాలకు సంబంధించి పూర్తి వీడియోని నేను చేయడం జరిగింది. మీరు ఆ వీడియో కొరకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే రాయగలగాలి, ఎందుకంటే ఇది మనకు టార్గెట్ జాబ్ కాబట్టి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.